హాయ్ హలో అండి, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ఇది హనుమాన్ జయంతి రోజు మేము ర్యాలీ తీసామండి. ఆ రోజు మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం నిర్వహించామండి. మా అత్తయ్య గారు, మా ఆడపడుచులు, మా చిన్న అత్తయ్య గారండి, మా అంతా టోటల్ మా ఫ్యామిలీ మెంబర్సేనండి. ఇంకా బయటి వాళ్ళు ఎవ్వరు లేరండి. ఇక్కడ పగడీలు కట్టించామండి. ఈ విధంగా మా పాపకు కడుతున్నారు చూడండి. ఒక 100 మెంబర్స్ దాకా పగడీలు కూడా కట్టించామండి. ఈ విధంగా 100 మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తప్ప ఇంకా బయటి వాళ్ళు ఎవ్వరు లేరండి. మధ్యాహ్నం మేము అన్నదాన కార్యక్రమం చేయించి రాత్రికేమో ఈ విధంగా ర్యాలీ తీసామండి. జై హనుమాన్, జై శ్రీరామ్ అనుకుంటూ దేవుడి పాటలు పెట్టి ఇక్కడ నుండి మేము లైబ్రరీ అంటే మాకు ఇక్కడ నుంచి దగ్గర మనం పెద్ద వినాయకుడిని పెడతారు కదండి, లైబ్రరీ అక్కడ అనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకి తెలుసు. అక్కడి వరకు మేము నడుచుకుంటూ అందరం అమ్మాయిలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంతో కోలాహలంగా ఆడుతూ పాడుతూ భగవద్నామ స్మరణ చేసుకుంటూ మేము వెళ్ళామండి. చాలా బాగా. ఇప్పుడు మా పాపకి కడుతున్నారండి. తర్వాత మా మరిది అండి, ఇక్కడ పక్కన నిలిచినారు కదా, ఈయన వైట్ షర్ట్ అతను మా మరిది, వాళ్ళ పాప వాళ్ళ బాబు అండి, ముగ్గురు అండి వాళ్ళకి పిల్లలు. ఆ పాపకు కూడా కడుతున్నారు చూడండి. తను కూడా మా పాపే, మా మరిది వాళ్ళ పాప. ఈ విధంగా పిల్లలకి ఏంటంటే ఒకరికి కట్టుకుంటే ఇంకొకరికి ఏంటంటే సంతోషం ఎంతో, వాళ్ళకు కూడా చేసుకోవాలి, కట్టుకోవాలని. ఆ విధంగా పిల్లలు అందరండి, ఇక్కడ నిలిచిన వాళ్ళంతా మా బావ కూతుర్లు, మా పిల్లలు, మొత్తం టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అమ్మాయిలందరికీ కట్టించామండి. అలాగే మా ఫ్రెండ్స్ అంతే, ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇంకా బయటి వాళ్ళు ఎవ్వరు లేరు. ర్యాలీ అయితే చాలా బాగా జరిగిందండి. పర్మిషన్ తీసుకొని చేశామండి. ఒక 5 మెంబర్స్ కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐ గారు వచ్చారండి. మొత్తం 6 మెంబర్స్ వచ్చి మా ర్యాలీని చాలా సక్సెస్ఫుల్గా జరిగేటట్టు చేశారండి. ఇక్కడ ఇది లైబ్రరీ దగ్గర అండి. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ పైన స్టేజ్ ఉంది కదా, అక్కడే మనకి పెద్ద వినాయకుడిని అనేది పెడతారండి ఎవ్రీ ఇయర్. ఇప్పుడు అక్కడ మేము తీసుకెళ్ళాం మా ర్యాలీని. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇంటి దగ్గర పూజ చేసి స్టార్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూడా పూజ, హారతి చూడండి. భజన చేస్తున్నారు, అందరు చప్పట్లు కొడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు, హారతి అనేది ఇస్తున్నారండి దేవుడికి. మేము తీసుకెళ్ళిన దేవుడికి హారతి ఇచ్చి మాకు ఇచ్చారు. అక్కడ సీట్స్ పంచారు. తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అలాగే మా ఇంటికి అలాగే ఆడుతూ పాడుతూ తిరిగి తీసుకొని వచ్చానండి. వీడియో చాలా లెంతీగా ఉందని మొత్తం కట్ చేసి చిన్నగా పెడుతున్నానండి. అందుకే అన్నదానం కూడా పెట్టలేదు. చూడండి ఇక్కడ చిన్న బాబు ఆ జుట్టు వేసుకున్నాడు చూడండి, మా బాబు, అది కూడా మా పాప, అందరు ఉన్నారండి ఇక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు కానీ పెద్దలు కానీ. దేవుడు పేరు తలుచుకుంటూ చాలా బాగా చేశామండి. చాలా బాగా జరిగిందండి. మా వారి కోరిక అండి ఈ విధంగా చేయాలని. అందుకని చాలా పిల్లలందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశారండి. కొన్నిసార్లు ఇలాంటివి ఎప్పటికీ గుర్తుకుండాలి కాబట్టి అందరు మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా హ్యాపీగా జరిగిందండి. ఇంత చిన్న గొడవ కానీ ఏది కాకుండా ప్రశాంతంగా ర్యాలీ తీసామండి. మళ్ళీ తీసుకొచ్చాము. ఎక్కువ చప్పులు లేకుండా చిన్నగా డీజే సౌండ్స్ పెట్టామండి. బ్యాండ్ అవన్నీ కూడా పెట్టలేదు, ఎందుకంటే ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వద్దని. దేవుడిని తలుచుకుంటూ మా పిల్లలండి, మా బావగారు పిల్లలు అందరూ ఆడపిల్లలు, ఇదిగోండి మా వాళ్ళంతా డ్యాన్స్లు వేస్తున్నారండి. మా వారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ ఇది లైబ్రరీ దగ్గర చెప్పాను కదండి, అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతున్నామండి ఇంటికి మళ్ళీ ర్యాలీ డ్యాన్స్లు వేసుకుంటూ తీసుకొని వచ్చామండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.